మార్టేడు గ్రామం అవుట్స్కర్ట్స్లో ఒక లేడీ ద్వారా మనకు కంప్లైంట్ వచ్చింది. అమ్మ పేరు ముత్తం ప్రేమలీల. ఆమె ఒకటే వాకింగ్ చేసినప్పుడు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక బైక్ మీద వచ్చి ఆమెకి కొంచెం అట్లా నైఫ్ చూపించి కొంచెం ఆమె కొట్టడం కూడా జరిగింది. అది కొట్టిన తర్వాత అది ఆమె దగ్గర ఉన్న గోల్డ్ పుస్తకాలు, అది ఆల్మోస్ట్ అరౌండ్ 27 గ్రామ్స్, అంటే అరౌండ్ 3 తుల గోల్డ్ది చైన్ స్నాచ్ చేసి వాళ్ళు అక్కడ నుంచి పారిపోయారు. పారిపోయిన తర్వాత అంటే ఆ అమ్మాయి ఇచ్చిన సమాచారం మీద మన వాళ్ళు ఇమీడియట్ డిఎస్పి తొర్రూరు గారు, సిఐ తొర్రూరు గారు ప్లస్ మిగతా మన ఇద్దరు ఎస్ఐ తొర్రూరు, ఎస్ఐ దంతాలపల్లి, వాళ్ళు ఇమీడియట్ వాళ్ళ నెట్వర్క్ వాడే లోకల్ అక్కడ దంతాలపల్లిలో ఉన్న ఇద్దరు బ్లూ కోల్డ్ కానిస్టేబుల్, దాంట్లో మెయిన్ గణేష్ అండ్ లోకేష్, వాళ్ళకి వార్త చెప్పడం జరిగింది. వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళకి కంప్లీట్ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే ఇట్లా ఫలానా ఇద్దరు వేరే లాంగ్వేజ్ కూడా మాట్లాడతారు, అంటే వాళ్ళకి తెలుగు రాదు, హిందీలో మాట్లాడతాను, ఇద్దరు బైక్లో ఉన్నారు, ఆ బైక్ పల్సర్ బైక్. తర్వాత వాళ్ళ ఓవరాల్ డిస్క్రిప్షన్ చేసిన తర్వాత వాళ్ళు ఇమీడియట్ అంటే వాళ్ళ ముందు నుంచి అది బైక్ పోయిన తర్వాత వాళ్ళు ఆ బైక్కి ఫాలో చేశారు. ఫాలో చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఈ మధ్యలో సూర్యాపేట జిల్లాలో కూడా వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మా లోకల్ ఎస్ఐ గారు అక్కడ కొంతమంది లోకల్ పబ్లిక్కి, ఎస్పెషలీ ఈ మల్యం లింగయ్య, పాకా సాయి, పాకా ఉదయ్, భిక్షాపతి వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది, సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచారం ఇచ్చిన తర్వాత ఇమీడియట్ అక్కడ ఉన్న పబ్లిక్ కూడా మన వాళ్ళకి ఇమీడియట్ స్పందించి వాళ్ళు అక్కడ నుంచి రోడ్ గిట్ బ్లాక్ చేశారు. వాళ్ళకి చూసిన తర్వాత మళ్ళీ ఈ ఇద్దరు బైక్ ఆఫెండర్స్ వాళ్ళు మళ్ళీ రిటర్న్ రావడానికి ట్రై చేశారు. బట్ మళ్ళీ మన వాళ్ళు కూడా ఈ సైడ్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ బండి వదిలేసి వాళ్ళు పొలంలో కూడా పారిపోవడానికి ట్రై చేస్తే ఆ టైంలో మన వాళ్ళు అందరూ పబ్లిక్తో పాటు పోలీస్ కానిస్టేబుల్స్, ఎస్ఐస్ కూడా అక్కడ వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళకి డీటెయిల్గా అంటే అసలు ఈ వాళ్ళ దగ్గర నుంచి ఒకటి పల్సర్ బైక్ ప్లస్ ఈ గోల్డ్ స్నాచింగ్ చేసిన గోల్డ్ చైన్, అది 27 గ్రామ్స్, అది కూడా ఇంటాక్ట్ రికవర్ చేయడం జరిగింది. అది వాళ్ళకి మనం మళ్ళా పోలీస్ స్టేషన్లో తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్, అసలు వాళ్ళు ఎవరు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు, ఇంతకుముందు వాళ్ళు వచ్చారా లేదా, అది పూర్తిగా ఇంట్రోగేషన్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వాళ్ళు షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ సంబంధించి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మన దగ్గర యాక్చువల్లీ షామ్లీ డిస్ట్రిక్ట్ నుంచి వాళ్ళు 8th రోజు షామిల్ నుంచి ఢిల్లీలో రావడం జరిగింది. ఢిల్లీ నుంచి వాళ్ళు విజయవాడ వచ్చారు బై ట్రైన్. వాళ్ళ దగ్గర టికెట్స్ కూడా ఉన్నాయి. విజయవాడలో దిగిన తర్వాత అక్కడ ఐ థింక్ 1 డే ఉన్నారు. అక్కడ నుంచి మళ్ళీ ఖమ్మంలో వచ్చారు. వాళ్ళు ఖమ్మంలో వచ్చి అసలు అప్పుడు వాళ్ళకి అంటే ఎక్కడ ఉండాలి అది వాళ్ళకి ఐడియా లేదు కాబట్టి వాళ్ళు ఒక పేషెంట్గా అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంలో ఆ రోజు నైట్ పడుకోవడం జరిగింది. అక్కడ నైట్ పడుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడ హాస్పిటల్ బయట ఉన్న ఒక వెహికల్ వాళ్ళు లిఫ్ట్ చేశారు, అది పల్సర్ బైక్. అక్కడ వాళ్ళు దొంగతనం చేశారు. బైక్ దొంగతనం చేసిన తర్వాత అదే బైక్ వాడుకొని వాళ్ళు ఇద్దరు మన తొర్రూరు ఏరియాలో ఈ మార్టేడు గ్రామంలో ఒక అంటే ఈ ముత్యం ప్రేమలీల వాకింగ్ చేసినప్పుడు అక్కడ ఈ ఆఫెన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళు అంటే ఇప్పుడు లేటెస్ట్ 2 డేస్లో వాళ్ళు ఖమ్మంలో ఒకటి బైక్ థెఫ్ట్ చేశారు, ప్లస్ మన దగ్గర ఇది రాబరీ కూడా చేశారు. సో దీంతో పాటు మనం ఆల్రెడీ వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ ఉన్నాయి అది డీటెయిల్గా ఎంక్వైరీ చేయడం జరిగింది. సో దీంట్లో ఇప్పుడు ఇద్దరు అక్యూజ్డ్ ఉన్నారు. ఫస్ట్ పేరు వికాస్ కుమార్, ఆయనది వయసు 26 years, షామ్లీ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. సెకండ్ శుభం కుమార్, ఆయనది వయసు 19 years, ఆయన కూడా సేమ్ షామ్లీ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్. సో దీంట్లో ఈ వికాస్ కుమార్ మీద ఉత్తరప్రదేశ్లో ఉన్న పోలీస్ వాళ్ళతోటి కూడా మన వాళ్ళు సిఐ తొర్రూరు గారు ప్లస్ డిఎస్పి తొర్రూరు గారు వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళకి సీనియర్ ఆఫీసర్స్ తోటి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్పారు ఈ వికాస్ కుమార్ మీద గతంలో అంటే వాళ్ళ డిస్టిక్లో
షామ్లీ డిస్ట్రిక్ట్తో పాటు బిజ్నోర్ డిస్ట్రిక్ట్, అట్లా 2 డిస్ట్రిక్ట్లో అంతా కలిపి టోటల్ 8 కేసెస్ ఉన్నాయి. దాంట్లో అటెంప్ట్ మర్డర్ ఉంది, రాబరీ ఉంది, వెపన్స్ సంబంధించి ఉంది, 498 కేసు ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 7 to 8 కేసు ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 6 to 7 ఈ ప్రాపర్టీ సంబంధించి కేసు ఉన్నాయి. ఇవి శుభం కుమార్ మీద మనకు ఇంకా అసలు అంటే ఆయన కూడా ఆ గ్యాంగ్ మెంబరే. సో అన్నీ మనం ఈ ఉత్తరప్రదేశ్ పోలీస్ తోటి కోఆర్డినేట్ చేసి అన్ని ఎఫ్ఐఆర్ కూడా తెప్పడం జరిగింది. సో ఈ ఎఫ్ఐఆర్తో మనకు ఏం తెలిసిందంటే వీళ్ళది గ్యాంగ్ ఉంది, ఆ గ్యాంగ్లో ఇంకా కొంతమంది మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు ఇదే పని చేస్తారు. వాళ్ళు సీజన్ బట్టి వాళ్ళ వీళ్ళు బట్టి వాళ్ళు ఇక్కడ వస్తారు, వచ్చి ఆఫెన్స్ చేసి మళ్ళా రిటర్న్ పోతారు. సో దీని మీద కూడా మనం స్పెషల్గా దృష్టి పెడుతున్నాం. సో ఓవరాల్ ఈ ఇన్సిడెంట్లో మనం స్పెషల్గా చూస్తే మనకు మన ఆఫీసర్స్, మన కానిస్టేబుల్స్ చాలా చక్కగా పనిచేశారు. సో దీంట్లో ఐ వాంట్ టు కాంగ్రాచులేట్ ఈ బ్లూ కోల్ కానిస్టేబుల్ గణేష్ అండ్ లోకేష్, వాళ్ళు చాలా బాగా పనిచేశారు. వీళ్ళతో పాటు మెయిన్ ఇప్పుడు ఈ పబ్లిక్ చాలా ఇమీడియట్ వాళ్ళు స్పందించి ప్రొయాక్టివ్గా పనిచేశారు. వాళ్ళు కూడా ఈ ఆఫెండర్స్కి పట్టుకోవడానికి వాళ్ళ పాత్ర చాలా ముఖ్యం ఉంది. సో ఐ కాంగ్రాచులేట్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. అంటే ఇదే ఈ గతంలో కూడా మన ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక నెల కింద మన దగ్గర ఒకటి రూరల్ లిమిట్స్లో ఒకటి చైన్ స్నాచింగ్ ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా ఈ నెల్లికుదురు ఎస్ఐతో పాటు అక్కడ నెల్లికుదురు సంబంధించి 2-3 పబ్లిక్ వాళ్ళు చాలా బాగా స్పందించి అప్పుడు కూడా ఆఫెండర్కి పట్టుకోవడం జరిగింది. సో పోలీస్ ప్లస్ పబ్లిక్ ఒక యునైటెడ్గా పని చేస్తే మనం ఇట్లాంటి నేరాలు ఇమ్మీడియట్ వాళ్ళకి మనం పట్టుకోవచ్చు. ప్లస్ లీగల్ యాక్షన్ కూడా మనం వాళ్ళకి బిహైండ్ ద బార్స్ పంపొచ్చు. సో ఈ ఆన్ దిస్ ఒకేజన్ I once again want to thank all the people who have extended their help and cooperation. ఫ్యూచర్లో కూడా మనం అందరూ ఈ ప్రాపర్టీ ఆఫెన్స్తో పాటు మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ గాంజాయి మీద ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ డైరెక్షన్స్ వచ్చినాయి. బట్ స్టిల్ మన దగ్గర కొన్ని ప్లేసెస్లో ఈ గాంజాయి కొంతమంది తాగుతున్నారు, అట్లా సమాచారం మనకు ఉంది. సో కన్జ్యూమర్స్ ఉన్నా, పెడ్లర్స్ ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళ గురించి మీరు మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. లోకల్ ఎస్ఐకి ఇవ్వండి, కానిస్టేబుల్స్కి ఇవ్వండి, డైరెక్ట్ లేకపోతే నాకు మెసేజ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బట్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఇట్లాంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ 100% మనం ఎలిమినేట్ చేయాలి. అది ఒకటి. ప్లస్ ఈ ఇట్లాంటి ప్రాపర్టీ ఆఫెన్స్ టైంలో కూడా పబ్లిక్ హెల్ప్ చేస్తే 100% పోలీస్కి కూడా చాలా సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి ఐ వన్స్ అగైన్ కాంగ్రాచులేట్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ ఎక్స్టెండెడ్ దేర్ హెల్ప్ అండ్ ఆల్ ది ఆఫీసర్స్ హూ హ్యావ్ వర్క్డ్ హార్డ్. సో దీంట్లో ఈ కానిస్టేబుల్స్తో పాటు ఎస్ఐ థోరూర్, ఎస్ఐ దంతాలపల్లి వాళ్ళు కూడా చాలా బాగా పనిచేశారు. అండ్ ఓవరాల్ లేబల్ గైడెన్స్ చూస్తే మా సిఐ థోరూర్ గణేష్ గారు అండ్ డిఎస్పి థోరూర్ మన కృష్ణ కిషోర్ గారు వాళ్ళు చక్కగా పనిచేశారు. వాళ్ళ టీంకి టైం టు టైం మోటివేట్ చేసి వాళ్ళు విదిన్ నో టైం, అంటే ఈ ఇన్సిడెంట్ చూస్తే అంటే 7:30కి ఈ ఇన్సిడెంట్ జరిగింది. విదిన్ 1.5 hours ఈ కంప్లీట్ ఇన్సిడెంట్కి డిటెక్ట్ చేసి అక్యూజ్కి కూడా అప్రెంట్ చేయడం జరిగింది. ప్లస్ కంప్లీట్ ప్రాపర్టీ ఇంటాక్ట్ రికవర్ కూడా చేయడం జరిగింది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.